నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు వచ్చిన. అదేంటంటే గ్రూప్స్కి కానీ యూపీఎస్సీకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం యూట్యూబ్లో ఒక ఫ్రీ ఆన్లైన్ కోర్స్తో మీ ముందుకు రాబోతున్నా. ఆ ఆన్లైన్ కోర్స్ పేరు ప్రీ డిటర్మైన్డ్. దాని అర్థం ముందే రాసి పెట్టింది. యాక్చువల్గా ఈ కోర్స్కి ఈ నేమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన అందరికి తెలుసు యాన్షియంట్ ఇండియాలో అజీవక సెక్ట్, అజీవక మతం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? మక్కాలి గోసాల ఆర్ గోసాల మస్కారి పుత్ర అనే పేరున్న ఆయన మనకు అజీవక సెక్ట్, అజీవక మతాన్ని స్టార్ట్ చేసిండు. ఈయన చెప్తుంటాడు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ అంటాడు. అంత ముందే రాసిపెట్టి ఉంటుంది అని చెప్తుంటారు అన్నట్టు. ఆయన్నే ఎందుకు మన చుట్టుపక్కల చాలామంది పెద్ద పెద్దోళ్ళు అంటుంటారు, అరే అంత ముందే రాసిపెట్టి ఉంటుంది, మన తలరాత మొత్తం అంత ముందే రాసిపెట్టి ఉంటుంది, మన ఫేట్ ఎట్లుంటే అట్లనే అవుతుంది అని చెప్తుంటారు. యాక్చువల్గా మన తలరాత అనేది ముందే రాసిపెట్టి ఉండదండి. మన తలరాతను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్, విషయాలు ముందే రాసి పెట్టి ఉంటవి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం క్లియర్గా. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 563 పోస్ట్కి నోటిఫికేషన్ రీసెంట్గా ఇచ్చింది. June 9th ఎగ్జామ్ ఉంది. సో 1 month బిఫోర్ ఏం చేస్తారు? టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ 563 ఆస్పిరెంట్స్ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. అంటే 563 మెంబర్స్కే జాబ్ వస్తుంది కాబట్టి 563 మెంబర్స్ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. ఆ 563 మెంబర్స్ అనేది ఎట్లా డిసైడ్ అవుతారు అంటే వాళ్ళ ఫేట్ని, వాళ్ళ 563 మెంబర్స్ వాళ్ళ ఫేట్ని వాళ్ళు ఎట్లా రాసుకుంటారో అనేది చూద్దాం ఒకసారి. వాళ్ళు అంటే ఆ జాబ్ వచ్చే 563 మెంబర్స్ ఏం చేస్తారు, ఎట్లా వాళ్ళ ఫేట్ని ఎట్లా రాసుకుంటారు అనేది క్లియర్గా చూస్తే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ని వాళ్ళకు మంచి గ్రిప్ ఉంటుంది. ఎలాగా? బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మీరు ఒక్కసారి రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే ఇన్సో అందరికి తెలుసు అనుకుంటా, ఎల్నినో సదరన్ ఆసిలేషన్స్ దీని మీద కావచ్చు, ఎల్నినో కావచ్చు, లానినో కావచ్చు, రెయిన్ఫాల్ గురించి కావచ్చు, వీటి గురించి ఒక 10 పేపర్లో అట్లీస్ట్ 8 to 9 పేపర్స్లో ఈ పర్టికులర్ టాపిక్, ఈ రెయిన్ఫాల్ టాపిక్ గురించి పక్కా క్వశ్చన్ ఉంటుంది. అలాగా నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేటివి ఊరికే రిపీట్ అవుతుంటాయి. దాన్ని ఈ మధ్య చాలామంది అంటే టీచర్స్ చెప్తున్నది ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇంతకుముందు ఉన్న పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ తోటి మన టాపిక్స్ని చదువుకోవడము, రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఇదే ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఉన్న టాపిక్స్ తీసుకొని చదవడం. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఆ ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవ్వచ్చు, దానికి రిలేటెడ్ ఉంటుంది. జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, ఏమైనా ఘటనల గురించి, విషయాల గురించి క్వశ్చన్స్ మనకు వస్తున్నవి. రిపోర్ట్స్ వస్తే రిపోర్ట్స్ గురించి కావచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి ఏం మాట్లాడుకుందాము, కోటి విమెన్స్ కాలేజ్ ఉంది. ఇది ఇప్పుడు కోటి విమెన్స్ విశ్వవిద్యాలయం అయింది తెలంగాణలో. కాబట్టి దాని గురించి ప్రీవియస్గా జరిగిన 2-3 ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. 2-3 క్వశ్చన్స్ కూడా అడిగారు. కోటి విమెన్స్ కాలేజీని ఇంతకుముందు ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు, అటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తే సబ్జెక్ట్ అడుగుతాడు, కరెంట్ అఫైర్స్ని లింక్ చేయకుండా ప్యూర్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఆల్మోస్ట్ మన హాఫ్ ఆఫ్ ద ఫేట్ని డిసైడ్ చేస్తుంది. ఆ 563 మెంబర్స్లో మనం ఉండాలి అంటే మనం కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే నేను ఓన్లీ ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఓన్లీ గ్రూప్ 1 కాదు, గ్రూప్స్ ఏవైనా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, యూపీఎస్సీ అయినా కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్ బాండ్స్ ఉంది, దాని గురించి ఇష్యూ అవుతుంది. ఎలక్షన్ బాండ్స్ అనేది డెమోక్రసీకి కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, ఎస్పెషల్లీ ఆర్టీఐ యాక్ట్కి ఎగ్నెస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్, అదర్ ఎన్నికల కమిషనర్స్, వీళ్ళని సెలెక్ట్ చేసే సెలక్షన్ ప్యానల్ సిజిఐ లేడు అని చెప్పి దాని గురించి కూడా ఇష్యూ అవుతుంది. ఇలాంటివి దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా చదువుకుంటే మనకు క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదన్నట్టు. అంటే కొన్ని నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఇలాగా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేటివి ఈ క్వశ్చన్ పేపర్స్ని సెట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో క్వశ్చన్ పేపర్ ఒకటి ప్రీ డిటర్మైన్డ్, ముందే రాసిపెట్టి ఉంది. ఓకేనా? ఆ ముందే రాసిపెట్టిన దాన్ని నువ్వు క్రాక్ చేయాలి అంటే నువ్వు ఇదంతా వర్క్ చేయాలి. చేస్తే నీకేమైపోతుంది? నీ ఫేట్ను నువ్వే రాసుకుంటావు. నీ లైఫ్ ఎట్లుండాలి, జాబ్ వస్తే నీ లైఫ్ ఎట్లుండాలి అనుకుంటే అట్లా ఉంటుంది. సో నీ ఫేట్ని నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఏది కూడా ముందు రాసిపెట్టి ఉండదు. నీ ఫేట్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఒకటే ముందే రాసి పెట్టబడి ఉంటవి. అయితే ప్రీ డిటర్మైన్డ్ కోర్స్
దీన్ని ఎట్లా ప్లాన్ చేసాము, అసలు దీన్ని అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఎట్లా గెస్ చేయగలుగుతాము అనేది మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే క్లియర్గా చూద్దాం. లాస్ట్ 10 ఇయర్స్లో జరిగిన ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి యూపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అవ్వచ్చు, అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పెట్టిన ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ అవ్వచ్చు, యూపీ అవ్వచ్చు, అక్కడ జరిగిన క్వశ్చన్ పేపర్స్ నుంచి ప్రీవియస్గా జరిగిన గ్రూప్ 1, తెలంగాణ రాకముందు అయిన గ్రూప్ 1 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ పెట్టారు కదా మెయిన్స్, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా పిక్ చేసుకోవడం జరిగింది. అలా అన్ని క్వశ్చన్ పేపర్స్ని, లాస్ట్ 10 ఇయర్స్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ని మంచిగా స్టడీ చేసి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్, దాని రిలేటెడ్ టాపిక్స్ని తీసుకొని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ జరుగుతుంది. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అని అంటున్నారు ఈ మధ్యకాలంలో, అందరికి తెలుసు అనుకుంటా. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని మనము పిక్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనుకో, అట్లీస్ట్ 30 to 40 క్వశ్చన్స్ మనకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రీ డిటర్మైన్డ్ కోర్స్లో ఏమేం కవర్ చేస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ఆల్ సబ్జెక్ట్స్, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవి పక్కా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి, అంటే ఊరికి రిపీట్ అయినవి అనిపించినవే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బర్నింగ్ ఇష్యూస్ ఇంతకుముందు చెప్పిన కదా, ఎలక్షన్ బాండ్స్ అని, గవర్నర్స్ గురించి కూడా ఇష్యూ అవుతుంది. ఇటువంటి కరెంట్ అఫైర్స్ చెప్పడము, దాని రిలేటెడ్ సబ్జెక్ట్కి లింక్ చేసుకోవడం, గవర్నర్స్ ఉంది దాని రిలేటెడ్ ఆర్టికల్స్ ఆర్ సబ్జెక్ట్ లింక్ చేసుకొని అట్లా చదివితే ఏమవుతుంది, మనకు కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది, సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏదైనా టాపిక్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్ ఏమైనా కరెంట్ అఫైర్ ఉంటే దానికి లింక్ చేసేస్తా అన్నట్టు. షార్ట్ వీడియో, ఈ వీడియో అనేది ఏదో పెద్దగా ఏముండదు, 5 to 10 మినిట్సే ఉంటుంది. 5 to 10 మినిట్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయని సిచ్యువేషన్లు ఉంటే కింద మనము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఈ టాపిక్ కూడా చదవండి అని. మోడల్ క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు అని గెస్ చేయడము, ఆ రిలేటెడ్ ఏరియాస్ని చదువుకోమని చెప్పడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కోర్స్ మధ్యలో, వీడియో మధ్యలో సజెషన్స్, ఈ టాపిక్స్ తోటి పాటు ఈ టాపిక్స్ కూడా చదవండి అని చెప్పేసి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎండ్ చేయాలి అనేది నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ప్రీ డిటర్మైన్డ్ కోర్స్ అనేది యూస్ఫుల్ టు హోమ్, ఎవరికి యూజ్ అవుతుంది అంటే, జాబ్ చేస్తూ, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, చేస్తూ ఇంకా ఫర్దర్గా ఇంకా పెద్ద జాబ్ల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం టైం వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఇంపార్టెంట్ అనేటివి చూస్తే ఎంతో కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుంది. న్యూ ఎంట్రెంట్స్ ఇన్ టు ద ఫీల్డ్, రీసెంట్గా ఫీల్డ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, 1 year 6 months ఇట్లా ఎంటర్ అయిన వాళ్ళు కూడా, వాళ్ళకి ఈ సిలబస్ అనేది ఒక అంత ఈజీగా అర్థం కాదు, ఇంతగానో చదవాలని ఒక డౌట్ ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసం ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, అటువంటి కోర్స్ మధ్యలో కూడా నేను చెప్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంటుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తాయి, ఆ టాపిక్స్ ఎగ్జామ్లో చూస్తే వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది అన్నట్టు. రీసెంట్లీ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చినవి, Group 4 అవ్వచ్చు, పీజీటీ, టీజీటీ ఇవన్నీ వచ్చినాయి కదా, దాంట్లో కొంతమందికి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పక్కన పెడితే జాబ్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, జర్నలిస్ట్లో కూడా జాబ్ రాదనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని మార్క్స్ తోటి జాబ్ మిస్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జాబ్ వచ్చిన వాళ్ళు చదివిన ఇంపార్టెంట్ టాపిక్స్ వీళ్ళు చదవకపోవడము. ఈ కోర్స్ వల్ల ఏమవుతుందంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. రాబోయే రోజుల్లో ఈ కోర్స్ పేరుతో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను అప్లోడ్ చేయబోతున్నాను కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేస్తే టార్గెటెడ్ ఆస్పిరెంట్స్కి ఇది రీచ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో కొంత ధైర్యం వస్తుంది ఇటువంటి కోర్స్ తోటి. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి రీచ్ చేయాలి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో రీసెంట్ అప్డేట్స్ మొత్తం నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.